ఆయన పరిపాలకుడు, ఆయన నా యోగక్షేమాలని విచారణ చేస్తూ ఉంటాడు. నేను ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన నన్ను సర్వకాలముల యందు కాపాడుతూ ఉంటాడు. ఆ సింహాసనము చేత నేను పరిపాలింపబడుతూ ఉంటాను. దేశంలో ఎక్కడో పౌరులున్నా రాజధాని ఎందున్నటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువు చేత వాళ్ళు ఎలా పరిపాలింపబడుతుంటారో ఇంట్లో ఉన్నటువంటి సింహాసనం చేత మనం పరిపాలింపబడుతుంటాం. ఒక గృహస్థుకి ఉండే కోరిక ఉంటుంది. ఒక గృహస్థు కోరికనే ప్రధానమైన కోరిక ఏది అంటే వంశం వర్ధిల్లాలి. ధర్మ ప్రజాపత్యర్థం, వివాహం చేసుకునేటప్పుడు సంకల్పం ధార్మికమైన సంతానము కలగాలి అని చేసుకుంటారు. గృహస్థాశ్రమము అంటే ధర్మపత్నితో కలిసి తానున్న చోటు. దానికి ప్రధానమైన ప్రయోజనం ఏది అంటే సంతాన భాగ్యం, విశేషించి వంశాభివృద్ధి, పుత్ర సంతానం కలగాలి. ఆ పుత్ర సంతానం కలగడానికి సింహాసనాన్ని అర్చన చేయబడేటటువంటి ఒక ఇల్లు కట్టే ముందు ఆ ఇల్లు నాతో కాదు, నేను తండ్రినై సంతోషించాలి, నేను తాతనై సంతోషించాలి. ఈశ్వరుడు అనుగ్రహిస్తే ముత్తాతని కావచ్చు. ఒకవేళ నేను ముత్తాతని కాలేకపోయినా నేను తాతనై సంతోషించి శరీరాన్ని విడిచిపెట్టేయాలి తప్ప తాత కాకుండా విడిచిపెట్టకూడదు. పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమేమ సేత్. దీర్ఘాయుర్దాయం అంటే మనవణ్ణి చూడాలి. కాబట్టి నేను చెప్పట్లేదు, వ్యాస భగవానుడంతటి వాడు చెప్పాడు. వ్యాసుడి కన్నా చెప్పగలిగిన వాడు, వ్యాసుడి కన్నా చెప్పగలిగిన వాడన్నవాడు ఇక లోకంలో లేడుగా.